దేవుని వాక్యంలో నుండి మనము రెండవ వర్తమానంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. చాలా చిన్న ప్రార్థన చేసుకుని దేవుడి సాయంత్రం. ప్రేమగల తండ్రి వందనాలు. మహోన్నత దేవుడా, సర్వాధికారి, సర్వకృపులకు దాతవైన దేవ, మంచి దేవ, మా కాపరి, రక్షకుడు, విమోచకుడు, సర్వాధికారి అని మీ గణనామునికి స్తుతి కలుగునుగాక, మహిమ కలుగునుగాక, ఆరాధన కలుగునుగాక. ఆకాశమున అత్యున్నత సింహాసనములో ఎల్లప్పుడూ ఆరాధించబడుచున్న దేవుడు ప్రభువా, పాపులను దౌర్భాగ్యమైన మా ఆరాధనలు కూడా మీరు కోరుకున్నారు. మీకు స్తోత్రాలు. ఎంతవరకు ఆరాధనలు గడిపే కృప ధన్యత మాకు ఇచ్చారు. యేసయ్యా, మా నోరారగా మిమ్మల్ని ఆరాధించే కృపనిచ్చారు. నా తండ్రి, మా జీవితాలను మేము తండ్రి ఎట్లు మీ వాక్యము చేత ప్రభావితం చేసుకోవాలో, ఎన్నిసార్లు మీ వాక్యం వినప్పటికీ అది మా జీవితాలను పరిశుద్ధపరిచేది, పావనపరిచేది, నీతిమంతులుగా చేసేది, ప్రభావితం చేసేది. అయ్యా తండ్రి, మరి లూకాసు సువార్తలను చక్కని మాటలను అయ్యా తండ్రి మెసేజ్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. తిరిగి రెండవ వర్తమానంగా కావాల్సిన మీ మాటలు మాకు దయచేయండి. వచ్చిన వారందరం బట్టి స్తోత్రం. మమ్మల్ని ఆరాధనలు నడిపించా, తిరిగి బల్ల ఎద్దుకు నడిపించు. మమ్మల్ని పరిశుద్ధపరచండి, యోగ్యులుగా చేయండి, మమ్మల్ని క్షమించండి. మేము ఎల్లప్పుడూ కృపాసనం ఎదుగు కనికరింపబడిన వారమై నీ సింహాసనం ఎదుగు రావాలి. అయ్యా, నీ కృప దేవుని కృప నిత్యమును, మీ దయ ఉంచును, మీ దయాళుడు దీర్ఘశాంతుడని పాత నిబంధనలో మోషే మీ సన్నిధికి వచ్చినప్పుడల్లా ఆ విధంగా వచ్చేవాడు. అయ్యా, మేము పాత సన్నిధికి రావటానికి మమ్మల్ని క్షమించుము, బలపరచుము, మీ సహాయమును కోరుకుంటూ అయ్యా తండ్రి మేము నమస్కారములు చేయచు, సాగిలపడుచు, పురాతన కాలం పొల్లాడుచు వచ్చేవాళ్ళు. మేమైతే మీ సన్నిధిలో నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి, మాకు సహాయపడండి. బలకు చదవడం భాగం దీవించమని, లేఖన భాగం మీరు ఆస్వాదించమని యేసు నామములో లూకా 12 నెరవేర్చమని ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. బైబిల్ పైకిద్దాం, బైబిల్ అందరం పల్లవి పాడదాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావే, ప్రాతియాజయాంబు వరస వచనము, పాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావే. చాలు తెచ్చు. ఈ గ్రంథంలో ఉన్న వాగ్దానములన్నీ మనకు చాలా అమూల్యమైనవి, శ్రేష్టమైనవి. నమ్మేవారికి, నమ్మని వాళ్ళకి ఈ రోజు చదవకుండా పోయేతాయి. ఈరోజు దేవుని వర్తమానం అన్న ద్వారా చాలా అంటే బైబిల్ నిజంగానే చదువుతూ ఉండగా చాలా ఒకటే సెంటెన్స్, ఒకటే పాదం కావచ్చు, దాని నుంచి కొత్తగా చాలా వస్తాయి. ఎన్నడూ చెప్పని విధానంలో ఈరోజు అన్న ఆ చక్కటి మెసేజ్ని ఇచ్చాడని దేవునికి వందనాలు. అన్న కూడా దేవుని నామమున వందనాలు, ప్రైజ్ లార్డ్. ఎందుకంటే దేవుని ఎద్దుకు ఆమె ధైర్యంతో రావటము, ఆ తెగింపు అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు తెగింపుతో రాలేరు, భయపడుతూ వెనక్కి పారిపోతారు. కానీ ఆమె ధైర్యం చాలా గొప్పది. నేను ఎవరైనా చెప్తా ఉంటే వింటూ ఉంటే నాకు ఎన్ని కొత్తవి వస్తూ ఉంటాయి. అది మళ్ళీ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే వినేవాళ్ళు ధన్యులు, చెప్పేవాళ్ళు ధన్యులే, వినేవాళ్ళు ధన్యులా? చెప్పాలి. చెప్పేవాళ్ళు ధన్యులే, వినేవాళ్ళు ధన్యులండి? వినేవాళ్ళు చాలా ధన్యులు. కానీ మాకేం చెప్పేది పెట్టాడు దేవుడు. నువ్వు వినంటే వినేది కాదు, చెప్పాలన్నాడు. ఆయన ఎక్కడికైనా పోతే చక్కగా కూర్చొని మంచిగా వింటూ ఉంటా. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడే సమయం, మాకు చెప్పేది ఎక్కువ టైం అవుతుంది, వినేది తక్కువ అవుతుంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నారు అంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు, మనసు పెట్టి మనం చెవి పెట్టి విన్నామంటే మనకు దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. ఎందుకు ఇక్కడికి వస్తున్నామంటే దేవుడు మనతో మాట్లాడాలని, దేవుడు మన మధ్యలో ఉన్నాడని, దేవుని మాటలు విని మనం సంతోషపడాలని, అంతేనా? దేవుని మాటల చేత ప్రభావితం కావాలని, దేవుని మాటల చేత మనం ఉజ్జీవింపబడాలని, ఇంకా చూస్తే దేవుని మాటల ద్వారా మనము ఆశీర్వదించబడాలని, అంతేనా? అందుకే వచ్చారు. దేనికి వచ్చారు? యేసు ప్రభువుని కూడా చాలామంది వెంబడించేవాళ్ళు ఆ రోజుల్లో. ఎందుకు? కొంతమంది అయ్యా రోగాలు అన్నటువంటి రోగాలని బాగు చేశాడు. కొంతమంది రొట్టెలు కావాలన్నమాట, వాళ్ళ రొట్టెలు కూడా ఫుల్గా పెట్టేవాడు. కాబట్టి యేసు ప్రభువు ఎందుకు వచ్చినా సరే ఆయన తప్పకుండా మాత్రం వాళ్ళను ఖాళీగా పంపించాడా?
ఒకడు ఖాళీగా పోయినాడు. ఎవరు? ధనవంతుడు. అందరూ వచ్చారు, వాళ్ళ ఆకలి, శరీర సంబంధమైన ఆకలన్నా తీర్చుకున్నారు, ఆత్మ సంబంధమైన ఆకలన్నా తీర్చుకున్నారు, లేదా శరీరానికంటే నా రోగానన్నా పోగొట్టుకున్నారు. కానీ ఒకడు వచ్చి ఆయన దగ్గర నుంచి వ్యసన పడుచు వెళ్ళిపోయిననే మాట్లాడు. చాలా విచారం అన్నమాట. దేవుడి దగ్గరకు వచ్చి వ్యసన పడుచు అందరూ వ్యసన పడుతూ ఆయన దగ్గరకు వచ్చి బాగుపడిపోయారు. కానీ అతడు ఒక్కడే వ్యసన పడుచు వెళ్ళిపోయినాడు, బాగుపడకుండా వెళ్ళిపోయినాడు. ఏమైనాడు ఆయన? దేవుడి దగ్గరకు వచ్చి మనం బాగుపడి వెళ్ళాలి, బాగుపడుతూ వెళ్ళాలి, దీవించబడుతూ వెళ్ళాలి, క్షేమం పొందుతూ వెళ్ళాలి. యెషయా గ్రంథంలో మనం చదువుకునే భాగమును దేవుడి భాగాన్ని మన కొరకు దీవించును గాక. అందుకే దేవుని వాక్యం కొరకు మనం ఎప్పుడు ఎట్లా ఉండాలి చెప్పండి? ఎట్లా ఉండాలి? అలర్ట్గా ఉండాలి. ఒక్కళ్ళున్న, ఇద్దరున్న, 10 మంది ఉన్న స్టూడెంట్స్కు ఆ పాఠాలు చెప్పడం పొందులకు మానదు, తప్పిద్దా? ఒకళ్ళు వచ్చినా చెప్పాలి, 10 మంది వచ్చినా చెప్పాలి, 100 మంది వచ్చినా చెప్పాలి. ఎవరు రాకపోయినా ఆయనకైనా చెప్పుకొని పోవాలి. భక్సం గారు కూడా అట్లా చెప్పుకొని పోయారండి. ఒకసారి ఎవడు అట్లా వర్షం పడుతుందని మొత్తం కూడా అన్నీ ఏర్పాటు చేశారు, ఎవరు రాలేడు. అందరూ ఆ పై ఇళ్ళలో అందరూ చూస్తూ ఉన్నారంట అపార్ట్మెంట్లో. ఆయన పోయినాడు కరెక్ట్ టయానికి. ఆ దైవజనుడు ఎట్లాంటి టైం అంటే ఆయన కరెక్ట్ పోయే టయానికి స్టార్ట్ చేసుకున్నాడు. స్టార్ట్ చేసి ఇంకా పాటలు పాడాడంట. ఎవరు లేరు, ఇంకా ఆయనే పాటలు పాడాడు, ఆయనే వాక్యం చెప్పేశాడు, ఆయనే ప్రార్థన చేశాడు. క్లోజ్ ముగించుకున్నాడు, వెళ్ళిపోతూనే ఉన్నాడంట. అయితే వాళ్ళ పైనుంచి ఎవరు లేడు ఇక్కడ, ఎక్కడ చెప్పుకుంటున్నాడు, ఎవరు లేకుండా చెప్తే ఏమంటారు? పిచ్చోళ్ళు అంటారు. ఏమంటారు? ఆయనకి చెప్పుకుంటే. కానీ ఆ అపార్ట్మెంట్లో ఎక్కడెక్కడెక్కడో తొంగి చూసి కోతుల్లాగా ఎట్లా మొలకాలు పెట్టి చూస్తాను, ఒకటి కిందకి దిగి రావట్లే. వాళ్ళు విన్న వాళ్ళు దేవుడు కొంతమందిలో కార్యం చేశాడు. ఎందుకంటే నువ్వు ఎక్కడైనా కూర్చొని వినుగాక, ఖచ్చితంగా ఒక్కళ్ళున్నా, ఇద్దరున్నా, 10 మంది ఉన్నా, ఎవరు లేకపోయినా చెప్పే బాధ్యత, డ్యూటీ ఇది మాది. కాబట్టి దేవుని వాక్యంలో కూడా ఒక చక్కని మాటను, అయితే నేను ఒక మంచి అంశాన్ని దేవుడు ఇచ్చినాడు, దాన్ని చెప్దామని రాత్రి తలంపిచ్చినాడు. అయినా దాన్ని ఆరంభం చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 60:22 అందరం ఒకసారి చదవండి. అందరూ చదవాలి. వారిలో ఒంటరైన వాడు 1000 మంది ఎగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. అందరూ ఒకసారి నా వెంట చెప్పండి. వారిలో ఒంటరైన వాడు 1000 మంది ఎగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. మన కాలం వేరు, దేవుని కాలం వేరు. ఫస్టే మనం అనుకోవాలి. ఏమనుకోవాలి? మన టైమింగ్స్ వేరు, దేవుని టైమింగ్స్ వేరు. ఎందుకంటే భూమి మీదనే ఇప్పుడు 2-3 రకాల టైమింగ్స్ ఉన్నాయా లేదా? మనకి ఇక్కడ ఒక టైమింగ్ ఉంది, అమెరికాలో ఒక టైం ఉంది, మన దగ్గరలో ఉన్న వాళ్ళకి 2-3 గంటల వ్యవధి ఉంది ఇంకా పక్కనున్న దేశాలకి. అట్లాంటిది దేవుని టైం ఒకటి, మన టైం ఒకటి. మన టైం అంతా అంతలో ఎట్లా ఉండాలనుకుంటాం. అసలు అన్నీ ఎట్లా అంటే అట్లా జరిగిపోతూ ఉండాలనుకుంటాం. ఎట్లా పోవాలి? బండి చక్కగా ట్రైన్ పోయినట్టు పోవాలనుకుంటా ఉండే. ఎట్లా ఉండాలి? ఎటు వంపులు ఉండదు, మెలకలు వద్దు. జీవితం అనేది అట్లా లేదు. ఎట్లా ఉంది? వంపులు, మెలకలు, స్ట్రైటు, బండలు, గుట్టలు, లోయలు. అందుకే భూమి మీద అవన్నీ మన ఎగ్జాంపుల్ కోసం చూడమని అవన్నీ పుట్టించాడు దేవుడు. వాటిని మనం అందులో నడవాల్సింది, పోవాల్సింది. ఎప్పుడు సాఫ్ట్గా ఒకటే రోడ్డు లేదు మనకి ఇది. ఎందుకంటే అందుకే దేవుడు ఒక టైం ఒకటి ఉంటుంది. మన టైము అన్నీ అట్లా పోవాలనుకుంటే దేవుడు అన్నాడు అట్లాంటి కాదు, కొన్ని మెట్టలు ఉంటాయి, లోయలు ఉంటాయి, బండలు ఉంటాయి, అనేక రకమైన. అది కాలంలో దేవుడు తన టైంలో దేవుడు తన పని చేస్తుంటాడు. మనం ఏమనుకుంటామంటే అన్నీ మన టయాలు అనుకుంటాం. మనకు తెలియదు అంతా మన టైము కాదు. అన్నీ దేవుని టయానికి కూడా మనం సమయాన్ని ఇవ్వాలి. దేవుడా ఈ సమయంలో ఇది చేయమని దేవుడిని ఆయన టైంలో ఆయన చేయడానికి మనం ఒకసారి చాలా రోజులుగా, చాలా నెలలుగా, సంవత్సరాలుగా ఎంత ప్రార్థన చేసినా కొన్ని జరగవు. ఏం కావు? జరగవు అసలు. అంతే. మనకు అప్పుడు ఏమనిపించింది? ఇంకేం ప్రార్థన అనిపిస్తుంది. ఇంకా అసలు వదిలేద్దాం ప్రార్థన అనుకుంటారు చాలామంది. అయితే దేవుడి టైం రావాలండి. ఏం కావాలి? దేవుడి టైంలో ఖచ్చితంగా అన్ని జరిగిస్తూనే ఉంటాడు. దానికోసం మనం ఓపిక అవసరం. ఏం చేయాలి? చాలా ఓపిక పట్టుకొని ఉండాలి. సో అయితే ఓపిక పట్టుంటే చాలా మంచిది. ఓపిక లేదనుకోండి ఏం కాదు, తొందరగా కార్యం జరగదు. ఇక్కడ అందుకే తగిన కాలం అని అంటే దేవుని టైం అంటారు దాన్ని. ఇక్కడ యెషయా గ్రంథకర్త వారిలో ఒంటరైన వాడు 1000 మంది ఎగును అన్నాడు, ఎన్నిక లేనివాడు ఒక బలమైన జనం అవుతాడు అన్నాడు. అసలు ఎన్నికే లేనివాడు బలమైన జనం ఎట్లయితాడు? అవుతాడు.
ప్రపంచంలో ఉన్న చాలామందిని మనం గమనిస్తే అసలు ఎక్కడ ఎన్నిక లేని వాళ్ళు, అనామకులైన వాళ్ళు, వాళ్ళ గొప్ప గొప్ప కింగ్స్గా, రాజులుగా నియమించాడు దేవుడు. గొప్ప గొప్ప ప్రధానమంత్రులుగా చేసినాడు. గొప్ప గొప్ప నాయకులుగా, వాళ్ళు అసలు ఎన్నిక లేని వాళ్ళే దేవుడు నిలబెడుతూ వచ్చాడు. అయితే బైబిల్లో కూడా ఉన్నారు అసలు వాళ్ళు ఎన్నికలు లేరు, కానీ వాళ్ళని గొప్ప గొప్ప వాళ్ళుగా చేశాడు. కారణం ఏంటంటే దేవుడు ఎక్కడ ఎన్నిక లేడో తోసేస్తారో వాళ్ళని తెచ్చుకుంటాడు దేవుడు. వాళ్ళు కావాలి. వాళ్ళు ఎందుకంటే దేవుడు చెప్పినట్లుగా వింటారు. ఎన్నికైన వాడు ఏం చేస్తాడంటే దేవుడు చెప్పినట్లుగా వినడు, తాను చెప్పినట్టు దేవుడు వినాలనుకుంటాడు. తన టైంలో దేవుడి దగ్గరకు వస్తాడు. కానీ ఎన్నిక లేనివాడు ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుడికి అందుబాటులో ఉంటాడు. అందుకే ఎన్నిక లేనివాడిని ఒక బలమైన జనాంగం చేస్తాడు దేవుడు. ఒంటరిగా ఉన్నాడా 1000 మంది ఏటాడు చేస్తాడండి. ఇది ఆశ్చర్యమైన మాట. జరిగిద్ది అంటారా? బైబిల్ ఏదో రాశారు అనుకుంటాం. ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడా? చెప్పండి, అవుతారా లేదా? కారు ఇది. అసలే వాడు ఒక్కడి. ఆ ఒక్కడికి ఒక్కడొక్కడో పుట్టి ఎంతమంది కావాలి? ఎన్ని రోజులు కావాలి? ఈజీగా అయింది అబ్రహాం విషయంలోనే. ప్రతి సందర్భంలో దేవుడు అబ్రహాంతో అంటాడు, ఏమంటాడు? ఒంటరి అని నేను పిలిచాను కానీ ఎంతమంది అయినారు ఆయనకి? ఒక్కడే ఒక్కడు వచ్చాడు. వాళ్ళ వారసులంతా కూడా ఆయన ఇది చేసిన నువ్వు ఒక్కడే కావాలి నాకు అన్నాడు దేవుడు. ఎంతమంది కావాలి? నీ లోతు అవసరంలే, వాళ్ళ పిల్లలు ఎవడో నాకు అవసరం, వాళ్ళంతా నువ్వు ఒక్కడే కావాలి. సర్రా, ఆయన కూడా వస్తా పోదాం అనుకుంటాను. రా, నువ్వు నా మాట విని అన్నాడు దేవుడు. రామ్మని వెంట పెడుతుంటే ఎక్కడికి పోవాలి తెలియదు, ఎక్కడికి పోవాలో తెలియదు, ఏ ఊళ్ళో ఉండాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు. నేను చూపించే దేశం వెళ్ళి అంటాడు. ఆయన ఆగమంటే ఆగాలి, పొమ్మంటే పోవాలి. కష్టం. పాతనములు అబ్రహాము, నోవాహులు జీవించిన జీవితం చాలా కష్టం అండి. మనం ఇది ఈజీగా చెప్పుకున్నంత కాదు అది. నోవా కూడా దేవుడితో నడిచాడని చెప్పుకుంటాం, కానీ ఎట్లాంటి విషయం అంటే దేవుడు పోతా ఆగంటాడు. ఆగటం ఎక్కడ? పాత నిబంధనలో అందుకే మేఘము ఇజ్రాయేలుకు అదొక సూచనగా ఉంది. అక్కడ వాళ్ళు అక్కడ ఆగింది మేఘం అంటే అక్కడ ఆగిపోవాల్సింది. మేఘం మళ్ళీ బయలుదేరుతుందంటే మరి అటావుటి నాన్న మోటామలుగా మళ్ళీ బయలుదేరిపోవాల్సింది. ఏదో చిన్నపిల్ల ఆట కాదు. దేవుడు చెప్పేది అట్లా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? అక్కడ ఏదో జరగబోతుంది కాబట్టి నువ్వు అక్కడ వద్దు, నీకు ముందేదో మేలుంది కాబట్టి బయలుదేరు. దేవుడు చెప్పే సూచనలు అవి. అందుకే ఒంటరిగా రమ్మంటే అబ్రహాం కూడా అయ్యా నేను ఎట్లా కానీ తను తోడు తెచ్చుకున్నాడు. అందుకే లోతును విడిచిపెట్టలేకపోయాడు. చాలా రోజులు తెచ్చుకొని ఆయనకి బాగా విరోధమైన తర్వాత విడిచిపెట్టాడు. విరోధాలు అయిన దాకా విడిచిపెట్టాం. మనం ఏం చేస్తాం? మన ఆలోచనలు ఒకటి, దేవుడి ఆలోచనలు ఒకటి వచ్చాయి. కాబట్టి అందుకోసమే దేవుడు ఏం చేశాడంటే ఆ ఒంటరిగా ఉన్నవాడిని 1000 మందిని చూస్తుండగానే అబ్రహాం ఒంటరిగా వచ్చాడు. తన భార్య. కానీ ఆయన దగ్గర పరివాళ్ళు ఎంతమంది అయ్యారు? 318 మంది అని రాయబడింది. ఆయన యొక్క చూసినామంటే కుమారునికి కోడలను తేటానికి ఎవరిని పంపించాడు? ఒక దాసుని పంపించాడు. పనివాడు తెస్తాడా? పోయి ఇంటి వాళ్ళ మేము చూస్తామండి. ఇవన్నీ మనం చెప్పుకుంటా సింపుల్గా ఉన్నట్టుంటాయి, కానీ చాలా గొప్ప గొప్ప విషయాలు. ఎందుకంటే 318 మంది కదా. ఆయన యొక్క పని వాళ్ళు మాత్రం 1000 మంది ఉండే ఉంటారు. ఇంట పుట్టి అలవర్చబడిన వాళ్ళు 318 అని ఉంది. మిగతా వాళ్ళందరూ చూస్తే టోటల్గా 1000 మంది ఉంటారు. ఒక్కడైన వాడు 1000 మందిని చేశాడు అంతే. ఒక్కడున్నాడు. దేవుడు ఒక్కడైన ఇస్సాకు తీసుకొని మళ్ళీ ఎంతమంది అయ్యారు వాళ్ళు? రాజుల గ్రంథంలోకి పోయి చూస్తే వాళ్ళు ఒలివి చెట్ల కింద, అంజూరపు చెట్ల కింద కూర్చుంటే వాళ్ళు సంబరపడుతుంటే లక్షలాది మంది ప్రజలంట. ఇసుక వేస్తే ఇసుక అంతా బైబిల్లో రాయబడింది కదా, నీ సంతానం ఇసుక అంతా చేస్తానన్న మాట. ఆ మాట ఆ రోజున నెరవేరిందంటే. ఎందుకు చెప్తున్నామంటే దేవుడు అంత గొప్ప దేవుడుగా ఉన్నాడు. కానీ మనం దాన్ని నమ్మటానికి కొన్ని రోజులు పట్టవచ్చు, కొన్ని నెలలు పట్టవచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. ఒక్కసారి అద్భుతం జరగదండి. విశ్వాసం అనేది అద్భుతం కాదు. విశ్వాసం అనేది చాలామంది అనుకో ఒక్క రోజులోనే అద్భుతం జరిగి మనం ఏదో చేంజ్ కాలేం. విశ్వాసం అనేది ఒక ఆవగింజ అంత ఎంత ఉంటుంది అంటే ఆవగింజ అట్లా పెంపొందించబడేది. కాబట్టి మన విశ్వాసం రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ కావాలి, డెవలప్ కావాలి. అది అభివృద్ధి అయ్యే కొలది మనలో ఆ విశ్వాసము, చలించిన విశ్వాసము, అది దేనికి కూడా తొనకని విశ్వాసము, ఏది ఉన్నా లేకపోయినా కానీ ఆ యొక్క చలించిన విశ్వాసం మనలో ఎప్పుడైతే వస్తుందో మనము ఒంటరిగా ఉన్న 1000 మందితో ఉన్నట్లు ఫీల్ అవుతాం. ఒంటరిలో ఉన్నా కానీ చాలామంది ఒంటరిగా ఉండాలంటే భయం వేస్తుంది. ఏమవుతుంది? ఒంటరిగా ఎందుకంటే 4 విషయాలు చెప్పాలనుకున్నా. అసలు అంశం ఇది కాదు, కానీ ఇందులో ఒంటరిగా ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి, నీ కుటుంబంతో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి, మూడవదిగా సంఘములో నువ్వు ఎట్లా ఉండాలి, సంఘముతో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి, 4వది సమాజముతో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి. ఈ 4 విషయాలు ఈ రోజున ఈ ఒంటరి అనేది ఒక చిన్న 2 మాటలతో ముగించుకుందాం. అయితే ఒంటరి అయిన వాడంటే, ఒంటరిగా ఉండాలంటే మనకు అందరికీ భయం లేని వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఎవరికి భయం లేకుండా ఉండరు, అందరికీ భయం వేస్తారు. ఒంటరిగా ఉండాలంటే
నాకు కూడా చిన్నప్పుడు చాలా భయం వేసేది. అయితే యేసుప్రభు నమ్మిన తర్వాత కాదండి, ఆ నమ్మకం ముందు చాలా భయం ఉండేది. ఎందుకంటే వెనకాల మనం నీడ నడిచి వస్తున్నా మనకు భయం వేసేది కదా, చాలా భయం వేసేది. నాకు మధ్యరాత్రిలో ఒకసారి మెలకు వచ్చింది. నేను చిన్నప్పుడు దాదాపు నాకు మరి ఎన్నేళ్ళు ఉంటాయి, 8-9 ఏళ్ళు ఉంటాయేమో, జరుగు కంటే చిన్నగా ఉన్నాను. మంచి ఎన్నెలు కాస్తూ ఉంది, పండు ఎన్నెలు కాస్తుంది. ఆ రోజుల్లో లైట్లు లేవు, ఏమేమి లేవు, వీధి లైట్లు లేవు, ఏం లేవు. ఓన్లీ ఎవడింట్లో వాడు చిన్న చిన్న కిరోసిన్ ల్యాంపులే ఉండేవి. కాబట్టి బయట లేచినాను, వాష్రూమ్ కానీ లేస్తే బయటకు రాగానే మా ఇంటి ఎదురు ఒక హౌస్ ఉంటుంది ఒకళ్ళు, అది కూడా తాటాకు అమ్మలతో, మాది కూడా తాటాకులు ఇల్లే. ఆ తాటాకులు ఇంటికి కింద గోడకి సున్నం కొట్టింది, తెల్ల గోడ, వాళ్ళు పండగ సున్నం కొడతారు, ఎవరైనా కొట్టుకున్న ఆ సున్నం కొట్టిన దాని మీద ఒకటి ఇట్లా ఊపుతూ ఉంది తోక. ఏం చేస్తుంది, తోక ఊపుతూ ఉంది. దాన్ని చూడగానే నాకు ఒక్కసారి అమ్మో తోక దయ్యమని కేకేసి ఇంట్లోకి పోయినాను. ఇది నిజం, రీల్స్ అడిగింది ఇది. అమ్మో తోక దయ్యమని అంటే ఇంకో ఇంట్లో వాళ్ళందరూ బయటకు వచ్చినారు. వాళ్ళు మా అమ్మ నాన్న మా తాతలు మేమంతా అప్పుడు కలిసి అక్కడ ఒకసాటే ఉన్నాం. 5 మంది ఫ్యామిలీస్, మా నాన్న వాళ్ళు వరుసగా అందరి ఫ్యామిలీస్ అని ఒకసారి పెద్దోడేందో తోక దయ్యమని బయటకు వచ్చాడు అని అన్నారు. తోక దయ్యం అంటే దయ్యాలనే కానీ తోక దయ్యాలంట. నేను అంత అది ఆ సున్నం మీద ఇట్లా తోక ఊపుతున్నట్టు కనపడుతుండేది. తోక దయ్యం వచ్చిందని కేకలేస్తే అప్పుడు వెంటనే ఇంకా వాళ్ళు వచ్చి చూసారు. ఎక్కడ వాళ్ళకి అర్థం కాదు, రాగానే చీకట్లో నుంచి వచ్చారు కదా, రాగానే అసలు ఆ తోక ఎక్కడి నుంచి ఊగుతుంది తెలియట్లేదు ఎవరికి. తర్వాత తీరా బాగా పరిశీలన చేసి చూస్తే ఒక ఎద్దు తోక ఊపుతుంది అక్కడ. మా ఎద్దులు కట్టేసి ఉన్నాయి కదా, ఆ ఎద్దులు ఆడ కట్టేసి ఉన్నాయి. ఆ ఎద్దు తోక ఊపుతా ఉంటే ఈ యొక్క నీడ వచ్చేసి దాని మీద పడింది. దేని మీద పడింది, ఆ గోడ మీద, తెల్లటి గోడ మీద నల్లటి తోక పడితే తోక దయ్యం అయిపోయింది. ఎంత భయం వేస్తుంది చెప్పండి, చాలా భయం మనకి. ఏమి కాండాని దృశ్యం ఏదైనా సడన్గా ఓ దృశ్యాన్ని చూసామంటే దానికి వెంటనే దయ్యం పెడతారు, దయ్యం పేరు పెట్టేసి. కానీ మనం సబ్జెక్టులో దయ్యాల్లోకి వెళ్ళంలే. కానీ భయం అనేది ఒంటరితనంలో ఉంటుంది, ఒంటరిగా ఉండకూడదు. సరే ఒంటరిగా ఉండాలి. ఉంటున్నప్పుడు మనం అందరం ఏదో ఒక సమయంలో ఒంటరిగా ఉంటామా? ఎప్పుడు అందరితో కలిసి ఉంటామా? అందరూ ఎప్పుడుతో కలిసి ఉండలేము. అందరితో ఒంటరిగా కూర్చొని మన బాధలను బట్టి మనం ఏడుస్తూ ఉంటాం. పిల్లలైతే ఈ బుక్స్ అన్నీ చదవాలని వాళ్ళ మనసులో వాళ్ళకి ఏదో ఉంటుంది, బాధపడుతూ ఉంటుంటారు. బాధపడతారు, ఇవన్నీ నేనే చదవాలి, ఇవన్నీ నేనే రాయపోతాను. వాళ్ళు కొడతారు, టీచర్లు కొడతారు, ఇక్కడ రాకపోతే వీళ్ళు కొడతారు. అలా చాలా భయం వేస్తుంటుంది. ఏ కాలంలో ఉన్న భయాలు ఆ కాలంలోనే ఉంటాయి. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి అసలు మనము అనేది దేవుని వాక్యంలో నేను ధ్యానం చేసిన. అయ్యా ఒంటరిగా ఉన్నప్పుడు మనం యోసేపు లాగా ఉండాలి. ఎట్లా ఉండాలి? యోసేపు లాగా ఉండాలి. గుర్తుపెట్టుకో. ఎందుకంటే యోసేపు తన యొక్క యవన కాలంలో ఎట్లాగున్నాడయ్యానంటే చాలా పవిత్రంగా ఉన్నాడు. ఒంటరిగా మనకు భయం వేస్తుంది, కానీ ఒంటరి జీవితంలో మనం సెల్ఫ్గా చాలా భయంతో భక్తిగా ఉండాలి. ఎవరు లేరు కదా, ఎవరు చూడట్లేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మనం తప్పు చేయడానికి చాలా అవకాశాలు. ఎవరు చూడట్లే, ఎవరే మళ్ళలేరు. చూడట్లేదు కాబట్టి దొరికితే దొంగ, దొరకపోతే దొర అయిపోయి. కాబట్టి అందుకనే ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు చూస్తున్నాడనే భయం మనం ప్రతి ఒక్కరిలో ఉండాలి. మనం ఎదుగుతున్నకోలేదు భూమి మీద, ఒక 5 ఏళ్ళ 10 ఏళ్ళ 15 ఎన్ని సంవత్సరాల వరకు మనం ఉన్నా మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సిందంటే భయంతో బ్రతకాలి. యోసేపు జీవితం మనకు బాగా నిదర్శనం. అందుకే దేవుడు ఏం చేశాడు, ఒక మాట యోసేపు గురించి చదువుదాం. యోసేపుని గురించి ఆదికాండంలో 49వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. యోసేపు గురించి ఆదికాండం 49వ అధ్యాయం చదవండి ఒక మాట. అందరి గురించి రకరకాలుగా చెప్పినాడు, కానీ ఆయన గురించి ఒక చెట్టుతో పోల్చాడు. చదువుదాం, ఎన్ని వచనము 22. చదవండి. యోసేపు ఫలించడి కొమ్మ. చాలా ఎట్లాంటి వాడంట యోసేపు. ఎందుకు ఫలించేవాడని మిగతా వాళ్ళందరి గురించి చూస్తే రకరకాల పేర్లు పెట్టాడు. ఒకళ్ళ సర్పం అన్నాడు, ఒకడు గాడిద అన్నాడు, ఒకటి సింహం అన్నాడు, ఒకటి ఎలుగుబంటి అన్నాడు, రకరకాల పేర్లు పెట్టాడు. ఒకళ్ళు నీళ్ళు అన్నాడు, కానీ యోసేపుకి మాత్రం ఏం పేరు పెట్టాడు? చెట్టు అన్నాడు. ఏమన్నాడు? ఫలించే ముట్టి చెట్టు కాదు అది. ఎందుకు ఆ చెట్టు ఫలించబడింది, ఎందుకు ఫలించే కొమ్మలాగా యోసేపు ఉన్నాడంటే ఒంటరి జీవితం, ఆయన జీవితంలో చాలా ఏళ్ళు బ్రతికాడు. చాలా సంవత్సరాలు ఒంటరి జీవితమే. ఎందుకు? ఆ ఐగుప్తులో నుంచి, ఆ యొక్క కనాను దేశం ఐగుప్తులోనికి రావడంతో ఒంటరి వాయినాడు. ఎవరు లేరు, తన సహోదరులు లేరు, తన సహోదరులు లేరు, తన బంధువులు లేరు. అక్కడ చూస్తే అక్కడ పరాయి దేశంలో దాసుడిగా ఎప్పుడు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ, బాధపడుతూ, దిగులు పడుతూ, కృంగిపోతూ, నిరాశపడుతూ, భయపడుతూ ఉండేవాడు.
ఎంత భయపడేవాడంటే ఆ భయం అంతా దేవుని ఎదుట పరిశుద్ధమైన భయంగా ఉంది ఆయనకి. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు మా ఊరు లేరు, ఇక్కడ మా సహోదరులు లేరు, ఈ దేశంలో నేను తింటే తాగితే ఇష్టానుసారంగా బ్రతికితే మనం బ్రతికాడు అట్లా బ్రతకలేదు. పవిత్రంగా భయంతో బతికాడు. అదే సిచ్యువేషన్లో ఆయనకు యవన కాలంలో ఆ యొక్క పొతిఫర్ భార్య ద్వారా కూడా తనకు ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు కూడా ఆయన అన్నాడు, ఒకటే మాట అంటాడు, ఇంత ఘోర దుష్కారం నేను చేయలేనని అంటాడు. ఏంటి కారణం అంటే భయంతో ఉన్నాడు. అక్కడ ఎవరు భయం ఉంది ఆయనకు? ఇక్కడ దేవుడు నన్ను చూస్తున్నాడని భయంతో ఆయన బ్రతికి ఏం చేశాడంటే వెంటనే ఆ భయం గల దేవుడు చూశాడు, అబ్బా యోసేపు ఎట్లా ఉన్నాడు, ఒంటరిగా వచ్చినాడు, తన సహోదరులను విడిచి ఒంటరిగా ఎక్కడికి వచ్చినా నేను తెచ్చినా కానీ భయభక్తులు లేకుండా బతుకుతాడేమో అనుకున్నా కానీ చాలా భయంగా బతుకుతాడు. కాబట్టి ఈయన ఫలింపజేయాలి, ఐగుప్తు దేశానికి రాజు చేయాలి అనుకుని దేవుడు ఏం చేశాడంటే ఆ వాగ్దానం నెరవేర్చాడు. కాబట్టి ఎందుకు చెప్తున్నామంటే ఒంటరిగా మనం ఉన్నప్పుడు మనకు భయం ఉండదు. ఏముండదు? మన తల్లిదండ్రులు చూడటం లేదు, మన సహోదరులు చూడటం లేదు, మన సంఘం వాళ్ళు చూడట్లేదు, లేదా మన సమాజం చూడట్లేదని ఒంటరిగా ఉన్నప్పుడు మనము ఆ పాపం చేయడానికి, తప్పులు చేయడం చాలా అవకాశాలు ఉన్నాయి. అప్పుడే ఆ దావీదు కూడా అదే విషయంలో ఒంటరిగా ఉన్నప్పుడే అసలు యుద్ధానికి పోవాల్సినాడు. ఆయన ఏమైనాడు? ఒంటరిగా మిద్దె మీద ఉన్నప్పుడు పాపం ఆ పొరపాటు జరిగిపోయింది. ఆయన ఎంతో ఏడ్చాడు, బాధపడ్డాడు. ఎందుకు చెప్తున్నామనంటే ఇక వాక్యము ఒంటరిగా ఉన్నప్పుడు మనం తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ మనం అక్కడ ఏం చేయాలంటే భయము, అప్పుడు దేవుడు చూస్తున్నాడు అనే కనుక ఉంటే నువ్వు ఫలిస్తావు అంతే. దాని యొక్క సందర్భం యోసేపు ఎంతగా ఫలించడానికి ఆ ఒక్కటే రీజన్, మెయిన్ ఆ రీజన్ అయిన సంగతి ఏంటి అంటే ఆయన భయం కలిగి జీవించాడు. ఆయన భయం ఉండడానికి కారణం ఎందుకు చదవండి. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం. కీర్తన 119:11. కీర్తన గ్రంథం 119:11 వచ్చు. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నా హృదయములో నీ వాక్యమును ఎందుకంటున్నాడంటే 3 విషయాలు. ఒంటరిగా ఉన్నప్పుడు మనకు చెడ్డ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏమవుతాయి? ఈ లోకంలో మంచి ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు ఉన్నాయి. మనలోని చెడ్డ ఆలోచనలు ఎవరికి చెప్పకూడదు కూడా. చెప్తే ఏమంటారు? తల్లికి చెప్పినా, తండ్రికి చెప్పినా, పిల్లలు ఎవరికైనా చెప్పినా ఏమంటారు? ఇట్లాడోడు నా కడుపును పెట్టడం ఎమ్మకొట్టడు కొడతారు. మామూలుగా కాదు. ఎందుకంటే భూమి మీద ప్రతి మనిషికి చెడ్డ ఆలోచనలు వస్తాయి. దేవుడు మంచి ఆలోచనలు పెడతా ఉంటే చెడ్డ ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి నీ యొక్క చెడ్డ ఆలోచనలు చెడ్డ క్రియలుగా మారకుండా చూసుకునే బాధ్యత నీదే, నాదే, మందే. ఎందుకంటే మనలో చెడ్డ ఆలోచనలు సహజంగా పుడతాయి, కానీ చెడ్డ ఆలోచన చెడ్డ క్రియలుగా చేయడానికే మనం మార్చుకోకూడదు. అక్కడ మార్చబడుతూ వలన ఆ చెడ్డ క్రియల వలన వచ్చేటువంటి పాపమే నిన్ను ఫలింపకుండా చేస్తుంది, నిన్ను పరిశుద్ధంగా చేస్తుంది, నీలో భయాన్ని పోగొట్టి దేవునికి దూరంగా చేసేస్తుంది. అందుకే చెడ్డ ఆలోచనలు, చెడ్డ పనులు చూసినామంటే ఆ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యం మనం ఎదురు పెట్టుకోవాలంట. ఈయన కీర్తనకారుడు అంటాడు మంచి మాట 119:11, అయ్యా నేను తప్పు చేయకుండా పాపం చేయకుండా ఉండటానికే నా హృదయములో నీ వాక్యం ఎప్పుడూ ఉంటుంది. మన హృదయంలో ఏముండాలి? నువ్వు ఎక్కడన్నా ఉండుగాక, ఏం పని చేసుకో, ఏమన్నా ఎక్కడన్నా ఉండు, దేవుడు నేను అడగను. నేను పుట్టించిన ఆయన కాబట్టి నువ్వు ఎక్కడ పని చేస్తున్నా, ఏం చేస్తున్నా నీ హృదయంలో ఉండవలసింది వాక్యమే. నువ్వు పని చేస్తున్నప్పుడు ఆ వాక్యమే అది పనిచేస్తూ ఉండాలి లోపల, అంతే. అప్పుడు నువ్వు ఏ పాపం కూడా చేయలేవు. ఒంటరిగా ఉన్నా కానీ దేవుడితో నీవు ఉండగలవు, దేవుడు నీతో ఉండగలవు. లేదంటే నీ చెడ్డ ఆలోచనలు, నీ చెడ్డ పనులు, ఆలోచనలు బట్టి పనులు జరిగించడం ద్వారా దాని ద్వారా నువ్వు ఫలించబడకుండా, అభివృద్ధి పొందకుండా దేవుని ఆశీర్వాదం మనం దూరమవుతాం. ఇది దేవుని వాక్యం. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలనేదే యోసేపే మనకు ఒక మంచి సూత్రం. చాలామంది ఉన్నారు బైబిల్లో, కానీ యోసేపులో నుంచి మనం నేర్చుకునేది ఆయన హృదయంలో ఎప్పుడు ఆయనకు వాక్యమే లేదే. మరి అప్పుడు ఈయన కీర్తనాకారుడు ఇక్కడ రాశాడు, కానీ యోసేపులో వాక్యం పెట్టుకోవడానికి ఆయనకు ఆ వాక్యం ఉంది. అప్పుడు వాక్యం చదివేవాడా? రాసింది ఎవరు అని చెప్పేవాళ్ళు ఆయనకంటే? ఎవరు చెప్పేవాళ్ళ? రాసింది లేదు, ఏమి లేదు. మరి ఏమైంది ఆయనకి? మనస్సాక్షి ఏమైంది? ఆయన మనసే నిందమోపందుగా ఉంటుందంట. చూడండి, దేవుని యోబు గ్రంథంలో అంటాడు, నా మనసు నింద మోపట్లేదు అంటాడు. ఒక మాట చదవండి దేవుని వాక్యంలో. యోబు గ్రంథంలో యోబు ఇంతగా తాను ఉంటుంటే తన ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు అంటున్నాడు. మొట్టమొదటి మనం నిందించేది బయట వాళ్ళే కదా, మన యొక్క హృదయమే. చదవండి 27వ అధ్యాయం
యోబు గ్రంథం 27వ అధ్యాయము 27వ అధ్యాయము 6వ వచనం. 27వ అధ్యాయం 6వ వచనం చదవండి. గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. అందరూ చెప్పండి, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. ఈ మాట చెప్పగలం. అందుకే చాలామంది గుండెల మించి వేసుకొని చెప్పంటారు. ఎక్కడ పెట్టుకొని? కొంతమంది బైబిల్ పట్టుకొని చెప్పంటారు. కొంతమంది ఏమన్నా దేవుడు మీద పెడతారు, ఆకాశం తోడు అంటారు, భూమితో కూడా అంటారు. ఎన్నిటి మీద పెడతారు? అసలు అదంతా కాదు, గుండె మీద అంటున్నాడు. నా హృదయము నిందింపదు. ఎందుకు? అబద్ధం చెప్పామంటే గుండె పగిలిపోద్దని గుండె మీద చేపెట్టుకోమంటారు. ఆ గుండె పగిలే సమయాన్ని పగిలిద్దు కానీ చెప్పగానే పోతుంది. అది దేవుడు. పాత నిబంధనలు అట్లా ఉన్నాయి. పాత నిబంధనలో ఎవరన్నా పాపం చేసిన వారికి బైబిల్లో రాయబడింది, సంఖ్యాకాండములు ఉంది. వాళ్ళ గనుక అది ఒక నీరు గనుక కలిపిస్తే వాళ్ళ కడుపు ఇప్పుడు చనిపోయేవాళ్ళంట. ఆ కాలం అంతా యాజిటీస్గా జరిగిపోయాయి. కానీ ఈ కాలంలో దేవుని కృప ఉంది, మనుషులందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ నేను మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన ప్రవర్తన విషయంలో మన హృదయం అనేది నిందించకుండా ఉండాలి. ఫస్ట్ ఎవరు నిందించకూడదు? మన హృదయమే. నువ్వు ఈ విషయంలో దోషిగా కనపడుతున్నావు, ఈ విషయంలో పాపంగా కనపడుతున్నావు, ఈ విషయంలో అవినీతిగా, అక్రమంగా, అన్యాయంగా, దోషములు చేయని మన చుట్టూ మన హృదయం కనుక నిందిస్తూ ఉందనుకో, మనం దేవునికి అర్హులమైన వాళ్ళం కాదు, దేవునికి యోగ్యమైన వారం కాదు. మళ్ళీ ఎవరో బయట వాళ్ళు నిందించే పక్కన పెట్టండి. తర్వాత కొంతమంది మనం ఇష్టం ఉంటే మంచి చెప్తారు, లేదంటే మనల్ని నిందిస్తారు, అది వేరే విషయం. కానీ మొట్టమొదటి మన హృదయం. అందుకే ఈ బల్ల ఎదుటకు వచ్చినప్పుడు మన దేవుని గురించి చెప్పేది ఏమంటారంటే, తాను పరీక్ష చేసుకొని అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలు. మనల్ని ఎవరు పరిశీలించరు, మనల్ని ఎవరు కూడా నిందించరు. ఎందుకంటే మనమందరం లోపాలు కలిగిన వాళ్ళమే, మనందరం వైఫల్యాలు కలిగిన వాళ్ళమే, మనమందరం కూడా బలహీనులమే. మనందరం కూడా చూసిన పాపంలో జన్మించాముగా ఉన్న పాపముల యొక్క క్రియల ద్వారా అనేక సందర్భాలు ఆలోచనలతో, క్రియలతో తప్పిపోయేవారమే. మనల్ని ఎవరు నిందించరు, పరిశీలించరు. ఎవరు పరిశీలించేది? అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూస్తున్నాడని బ్రతుకు భూమి మీద చాలు. దేవుడు మనం చూస్తున్నాడని బ్రతకటం, జీవించడం నేర్చుకున్నామంటే యోసేపు వలె ఫలిస్తాం. మనల్ని ఎవరు చూడట్లేదే, నా యొక్క తల్లిదండ్రులు లేలే, ఎవరు లేరని మనం ఇష్టమైనట్టు బ్రతికాం భూమి మీద అనుకోండి, ఒక రోజున మనలో ఫలింపు ఉండదు. దేవుని దైవాశీర్వాదం యోసేపుకు దొరికింది, మిగతా వాళ్ళ సహోదరులు దొరకలేదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాం అంటే, దేవుని వాక్యంలో మన హృదయము మనల్ని, యోసేపు యొక్క హృదయము తనను నిందించలేదు. మన హృదయం ఈ మధ్యాహ్నం నిందిస్తుందా? నీ హృదయం నిన్నే, నీ గుండెల మీద ఒకసారి నా హృదయం నన్ను నిందిస్తుందా, నిందించలేదు మనకేది. ఎవరి అంతరాత్మ, ఎవరి మనస్సాక్షి, ఎవరి హృదయమే వాళ్ళని పరిశీలించింది. అందుకే ఈ బల్ల ఎదుట ప్రతి వారము ఎందుకు ఆ రోజుల్లో సంఘాలని ఉజ్జీవింపబడినాయంటే, దైవజనుడు వాక్యం చెప్పుచుండగా, లేకపోతే దైవజనులు వాక్యం చెప్పుచుండగా ఆ వాక్యం వెంటనే వాళ్ళు సరిచేయబడేవాళ్ళు. తప్పు చేయటం మానవ లక్షణం, కానీ ఒప్పుకొని విడిచిపెట్టడం దైవ లక్షణం. అది ఆ దైవజనులు చెప్తుండగా ఎంతో పశ్చాత్తాపడేవాళ్ళు. అందుకే వాళ్ళ నుంచి ఆ ఫలింపు అనేది వచ్చి విస్తారమైనారు. కాబట్టి మనలోనికి ఫలింపు రావడానికి కారణం ఏంటంటే, మనం పశ్చాత్తాపడాలి దేవుని సన్నిధికి వచ్చి. మన హృదయము నిందిస్తుందా? ఈ యొక్క మనం ఏదైనా ఏం మాట్లాడినామా, ఏం ఆలోచించినామా, ఏమేం చేసినాం, వీటన్నింటి గురించి వారం అంతట్లో ఈ వారం బల పొందుతామా, ఎప్పుడెప్పుడు పొందుతాం? వారానికే పరిశీలన చేసుకో. వారానికి కనుక మన ఆత్మ నిందించకుండా ఉంటే మనం బలగా యోగ్యులంగా అర్హులం అవుతాం. అసలు అర్హులం కాదు ఈ బల్లెదురుకు రావటానికి. కానీ ఆ స్త్రీ ధైర్యం చేసి తెగింపు చేసి దేవుని దగ్గర, మనం కూడా తెగింపు చేసి దేవుని దగ్గరకు వచ్చాం. ఇంకా సావైనా, మరణమైనా, బ్రతికైనా, జీవమైనా, మరి ఏదైనా యేసు ప్రభువులోనే. మనకి వేరే దగ్గరకు ఉందా? వేరే దగ్గరికి వెళ్ళగలమా? వేరే దేవుళ్ళని పూజించగలమా, ఆరాధించగలమా అంటే చేయలేము. ఎందుకంటే ఏదైనా ఆయనే మనకు సమస్తము, ఆయన తప్ప వేరేకు లేదు. కాబట్టి ఆయనలో మనము ఒంటరిగా బ్రతుకుతున్నప్పుడు భయం కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఈ మధ్యాహ్న సమయం, ప్రభువా, నా ఆత్మ, నా మనసు, నా హృదయము నన్ను నిందిస్తుంది ఫలానా విషయంలో అంటే, వెంటనే బలిపీఠం దగ్గర అసమాధానం ఉంటే విడిచిపెట్టిపోయి సమాధానపడి బల్లో పాలు పొందమని ఉంది పాత నిబంధనలు. వాళ్ళు అట్లా చేసినారు. స్టార్టింగ్లో మేము రక్షింపబడినప్పుడు కూడా ఎట్లా ఉండేదంటే, ఎవరన్నా అయోగ్యంగా అసమాధానంగా ఉన్నారంటే కథం అంతే, మీరు పోయి సరి చేసుకొని రండి అని చెప్పేవాళ్ళు. వాళ్ళు అప్పుడప్పుడు లేచి ఎవరినన్నా మాట్లాడుంటే వాళ్ళు పోయి, అన్నా క్షమించక్క అని చెప్పి, అంతమందిలో మా సంఘంలో నేను కళ్ళారా చూసిన సన్నివేశాలు మీతో చెప్తున్నాను, అబద్ధం కాదు.
అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళు క్షమాపణ, పోయిన వారం నేను ఎట్లా అన్న ఈ విషయం నన్ను క్షమించండి అని చెప్పి వచ్చి బల్లో చేవేసేవాళ్ళు. ఈ రోజులంతా మనమంతా ఏమైనాము? యథారాజులుగా తదా ప్రజలుగా కొనసాగుతున్నాం. మన మనసును ఏమాత్రం మార్చుకోవటానికే, మన హృదయం నిందించిన వాటి విషయంలో సరి చేసుకోవడానికే ఇష్టపడట్లే. ఏం కావట్లేదు? ఇష్టపడిన వాళ్ళు ఫలిస్తారు. యోసేపు అదే చేశాడు. ఇష్టపడిన వాళ్ళు అభివృద్ధి పొందురు. ఇష్టపడిన వాళ్ళు వారి యొక్క ఆత్మీయమైన జీవితం అనేది ఏమైందంటే మెరుగుకరంగా మార్చబడతా ఉంటుంది, మెరుగుకరంగా అభివృద్ధి పొందుతుంటుంది. భౌతికమైనవి నేను చెప్పట్లేదండి. భౌతికమైన దీవెనకు ఆధ్యాత్మికమైన దీవెనకు చాలా తేడా ఉన్నాయి. భౌతికంగా నువ్వు ఏదో కూడా చేసేసి ఎట్లయినా బ్రతకొచ్చు, ఎట్లయినా సమకూర్చుకోవచ్చు. అది కాదు దేవుడికి కావాల్సింది. నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని దేవుడు ఇచ్చినాడు నీకు, ఇక్కడ సమకూర్చాడు. ఎందుకయ్యా అంటే నీవు ప్రతిరోజు మరల్చబడాలి, మార్చబడాలి. ఒక శిల్పి చేతిలో ఒక బొమ్మను ఎట్లా చెక్కుతుంటాడో నేను చెక్కుతూ ఉంటాడు. మొన్న ఒక దగ్గరికి వెళ్తా, అయ్యా మా దైవ సేవకులు చాలా మంచివాళ్ళు. ఎందుకంటే మమ్మల్ని ప్రతిరోజు వారం ప్రతిరోజు మమ్మల్ని చెక్కుతూ ఉంటారని చెప్తున్నా సహోదరి. ఏం చేస్తారంట ఆయన? చెక్తే ఊరుకుంటారా? ఒక మాట అంటేనే అలిగిపోతూ ఉన్నారు. ఒక మాట అంటేనే ఏమవుతారు? అలుగుతాం మనం. కానీ ఆమంటది ఆ దైవజుడు ఉన్నప్పుడు అయ్యా ఇట్లా చెక్కినాడు మమ్మల్ని, ఈయనున్నప్పుడు ఇంకా ఎట్లా చెక్కుతూ ఉన్నాడు. చెక్కాలి. చెక్కే కొంది ఏమవుతుంది? మంచి రూపం వస్తుంది, క్రైస్తవ రూపం వస్తుంది. ఒక క్రైస్తవుడుగా యేసుప్రభువు చెక్కకపోతే ఏమొస్తుంది? ఎన్నాలున్నా మొద్దులాగా అంతే ఉంటాం. ఆ రాయి అన్నాలున్నా ఆ రాయిలాగానే ఉంటుంది. అదే ఒక చెక్క శిల్పి చేతిలోనికి వచ్చింది, ఒక బండ శిల్పి చేతిలోనికి వచ్చింది, అది ఏమైద్ది? ఆయనకి ఇష్టమైన రూపం చేస్తాడా? నీకు ఇష్టమైన రూపం చేస్తాడా? మనకి ఇష్టమైన రూపం చేసుకున్నాం అనుకో, మన ముక్కు ముందుకి, కాళ్ళు పొడవుగా, పొట్ట ముందుకు వేసుకొని ఎట్లా తయారు చేసుకున్నాం. కానీ ఆయనకి ఇష్టమైనట్టు తయారు కావాలి. ఇప్పుడు ఇదంతా అది, ఈ ఫలం, ఈ కష్టఫలం అంతా అది. క్రైస్తవ జీవితంలో మనకిష్టమైన తయారీ కాదేడా? ఎవరిది? ఆయనకి ఇష్టమైనట్టు చెక్కుతూ ఉంటాడు. ఒక వేస్తాడు, ఒక బాడిసిపెట్టి వేసి కొట్టాడంటే ఏమవుతుంది? మనలో ఉన్న ఆ పైన పేడంతా పోవాలి. మనలో చాలా పేడులు ఉంటాయి, చాలా పొగరు ఉంటుంది, చాలా గర్వం ఉంటుంది, చాలా అతిశయం ఉంటుంది. ఎట్నుంచి వచ్చిద్దో షడాలన లోపల దూరిపోయి మనల్ని అంతా మన క్రైస్తవ జీవితాన్ని నష్టం చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, మనం ఈ మధ్యాహ్న సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు భయంతో బ్రతుకునే జీవితకాలము నువ్వు ఎప్పటికి కూడా ఓడిపోవు. నీ జీవితంలో ఎప్పటికి కూడా అభివృద్ధి పొందకుండా ఉండలేవు. ఒంటరిగా ఉన్నప్పుడు భయంతో జీవించు, దేవుడిని తోడుకుంటాడు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందిలా చేస్తాడు దేవుడు. అబ్రహాం ఒంటరిగా ఉన్నాడు కానీ భయంతో బ్రతికేవాడు. దేవుడు ఏ రైతులుగా లేచి అబ్రహాం అన్నాడు అనుకో, సరే నాయన అనేవాడు అంతే. అయ్యా మా ఆవిడ లేవనివ్వట్లేదు, ఈ పని వాళ్ళు ఏమంటారు అని చెప్పేవాడు కాదు. లాస్ట్గా అందుకే ఇసాకుని తీసుకుపోయాడు, భార్యకు చెప్పడం కూడా చెప్పలేదు. చెప్తే ఆమె అడ్డుపడి ఆడబెట్టేదని నీ సంగతి అట్లనే శారమో చెప్పకుండా తీసుకుపోయాడు. ఎందుకయ్యానంటే దేవుడు ఎప్పుడు పిలిచినా అయ్యా సరే చిత్తము, ఏం చెప్తావయ్యా నువ్వు, నేను ఎట్లా ఉండాలని దేవుడికి చాలా ఇదిగా ఉన్నటువంటి భక్తుడు. మధ్యాహ్న సమయం ప్రభా మన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. ఒంటరిగా ఉన్నాం, ఒంటరిగా మన జీవితంలో గడుపుతాం. రోజులో మన యొక్క రాత్రికి మనం పండుకునే సమయానికైనా ఒంటరిగా అక్కడికి వెళ్ళాల్సిందే. వెళ్ళే సమయంలో మన మనసును, మన ఆత్మ ఉదయం నుంచి రాత్రి వరకు నీ హృదయం ఎక్కడ నిన్ను నిందించిందో దాన్ని సరి చేసుకుని పడక ఈ వారమంతరంలో దాన్ని బలిలో సరి చేసుకునే యోగ్యంగా మనం జీవించాలి. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమెన్.